హాయ్ ఫ్రెండ్స్, QAAI విజర్డ్స్ కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన సాహసంలోకి వెళ్ళబోతున్నాం. వీడియో గేమ్స్ని అంత పర్ఫెక్ట్గా, అంత సరదాగా ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా? పదండి, ఈ ప్రయాణం చాలా సరదాగా ఉండబోతోంది. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? గేమ్ ఆడుతుంటే మన క్యారెక్టర్ సడన్గా గోడలో ఇరుక్కుపోవడం, లేదా మనం నొక్కిన బటన్ అస్సలు పనిచేయకపోవడం. భలే నవ్వొస్తుంది కదూ అలాంటప్పుడు. అసలు అలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దాన్నే మనం ఒక ఫన్నీ పేరుతో పిలుద్దాం, బగ్ హంట్. అంటే ఏంటంటే గేమ్లో ఉండే చిన్న చిన్న చిలిపి తప్పుల్ని, అంటే గ్లిచెస్ని కనిపెట్టి వాటిని సరిచేయడం అన్నమాట. అప్పుడే కదా మనం ఆడే గేమ్స్ అన్నీ సూపర్ డూపర్ ఫన్గా ఉంటాయి. మన ఈ బగ్ హంట్ అడ్వెంచర్లో హెల్ప్ చేయడానికి మనకు స్పెషల్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అదే గ్లిచ్, మన రోబోట్ పప్పీ. సరే, మన సాహసం మొదలుపెట్టే ముందు మన క్వెస్ట్ మ్యాప్ ఒక్కసారి చూసేద్దాం. ఫస్ట్ బగ్ హంట్ అంటే ఏంటో తెలుసుకుంటాం. తర్వాత మన ఇద్దరు సూపర్ హీరోస్ని కలుద్దాం. ఆ తర్వాత వాళ్ళు వాడే AI మ్యాజిక్ టూల్స్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం. ఒక ఫనీ గ్లిచ్ కథ కూడా విందాం. ఫైనల్గా మన క్వెస్ట్ను విజయవంతంగా పూర్తి చేద్దాం. రెడీనా? లెట్స్ గో. ఓకే, మన క్వెస్ట్లో మొదటి అడుగు వేసేద్దాం. ఈ గ్లిచెస్ను పట్టుకునే మన ఇద్దరు అద్భుతమైన హీరోలను కలవబోతున్నాం. వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. మన బగ్ హంటర్ హీరోలిద్దరన్మాట. ఒకరేమో కెప్టెన్ క్లిక్, అంటే మనలాంటి మనుషులు. వాళ్ళ సూపర్ పవర్ ఏంటో తెలుసా? గేమ్ ఆడుతుంటే సరదాగా ఉందా లేదా అని ఫీల్ అయ్యి చెప్పడం. ఇక రెండో హీరో మన గ్లిచ్, AI విజర్డ్. దీని సూపర్ పవర్ రోబాట్ స్పీడ్. ఫాస్ట్గా అన్ని తప్పులను కనిపెట్టేస్తుంది. సో కెప్టెన్ క్లిక్ గేమ్ ఫన్గా ఉందా అని చూస్తే, గ్లిచ్ ఏమో ఒకేసారి 100 బగ్స్ని పట్టుకుంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, మన గ్లిచ్ అంత ఫాస్ట్గా బగ్స్ని ఎలా కనిపెడుతుంది? దాని దగ్గరేమైనా సీక్రెట్ మ్యాజిక్ టూల్స్ ఉన్నాయా? పదండి, దాని రహస్యమేంటో తెలుసుకుందాం. వావ్, నమ్మగలరా? AI విజర్డ్స్ మనకంటే 90% వేగంగా బగ్స్ను పట్టుకోగలవట. ఇది నిజంగా మ్యాజికే కదా? సరే, ఈ మ్యాజిక్ గుర్తుపెట్టుకోవడానికి నాతో పాటు చెప్పండి. బగ్స్ వస్తే భయం వద్దు, AI విజర్డ్ ఉందిగా ముందు. మళ్ళీ ఒకసారి, బగ్స్ వస్తే భయం వద్దు, AI విజర్డ్ ఉందిగా ముందు. గుర్తుంచుకోండి, AI టెస్టింగ్ అంటే మెరుపు వేగం. ఈ చార్ట్ చూడండి. ఒక గంటలో మన కెప్టెన్ క్లిక్ అంటే మనిషి మహా అయితే 10 బగ్స్ని కనిపెడితే, అదే టైంలో మన AI విజర్డ్ గ్లిచ్ ఏకంగా 100 బగ్స్ని కనిపెట్టింది. 10 ఎక్కడా, 100 ఎక్కడా? ఎంత పెద్ద తేడానో చూసారా? AI ఎంత పవర్ఫుల్ అనేది మనకిక్కడ క్లియర్గా తెలుస్తోంది. మరి మన గ్లిచ్ తన మ్యాజిక్ టూల్ బాక్స్లో ఏమేం దాచిందో చూద్దామా? ఇక్కడున్నాయి చూడండి. మొదటిది యాప్లీ టూల్స్ అనే మ్యాజిక్ స్కానర్, తర్వాత టెస్టెమ్ అనే ఆటో ఫిక్సర్ వాండ్, చివరిగా మేబెల్ అనే సూపర్ చెక్కర్ స్కోప్. భలే కూల్గా ఉన్నాయి కదూ ఈ పేర్లు. ఈ టూల్స్తోనే గ్లిచ్ తన క్వెస్ట్లో అద్దరగొట్టేస్తుంది. గ్లిచ్ ఈ మ్యాజిక్ టూల్స్ని ఎలా వాడుతుందో చూడండి. ఇది చాలా సింపుల్. స్టెప్ 1, గేమ్లో ఒక బగ్ కనిపించింది. స్టెప్ 2, వెంటనే మ్యాజిక్ స్కానర్ టూల్ను ఓపెన్ చేస్తుంది. స్టెప్ 3, అక్కడ కనిపించే పెద్ద ఫైండ్ బగ్స్ బటన్ను నొక్కుతుంది. స్టెప్ 4, అంతే, పూఫ్, ఒకేసారి బగ్స్ లిస్ట్ అంతా మన ముందుంటుంది. సింపుల్ కదూ? చూసారా? ఒక ప్రాబ్లంని ఇలా స్టెప్ బై స్టెప్గా ఎలా సాల్వ్ చేయాలో గ్లిచ్ మనకు నేర్పింది. ఇలా ఆలోచించడం వల్ల మన బ్రెయిన్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మన ఏకాగ్రత పెరిగి మన థింకింగ్ పవర్ కూడా సూపర్ షార్ప్ అవుతుంది. ఇది కూడా ఒక సూపర్ పవర్ లాంటిదే. సరే, ఇప్పుడు ఒక ఫన్నీ కార్టూన్ స్టోరీ టైం. మన హీరోలిద్దరూ కలిసి ఎలా పనిచేస్తారో ఒక సరదా కథలో చూసేద్దాం. ఈ కథ భలే నవ్విస్తుంది మిమ్మల్ని. అయ్యయ్యో, క్యాండీ క్యాజిల్ క్వెస్ట్ అనే గేమ్లో ఏమైందో చూడండి. యమ్మీ క్యాండీ చెట్లన్నీ గాల్లో ఆకాశంలోకి తేలిపోతున్నాయట. ఎంత సిల్లీ గ్లిచ్ ఇది! మన కెప్టెన్ క్లిక్ ఆ లెవెల్ ఆడుతున్నాడు. అలా తేలిపోతున్న చెట్లను చూసి, ఇది ఆడటానికంత సరదాగా అనిపించటం లేదే, ఏదో తేడాగా ఉంది అని అనుకున్నాడు. ఇది మనిషి చేసే పని, ఫీల్ అవ్వడం. వెంటనే గ్లిచ్ రంగంలోకి దిగింది. జాప్! తన మ్యాజిక్ స్కానర్తో మొత్తం క్యాండీ కింగ్డమ్ను అలా స్కాన్ చేసి ఒకే ఒక్క సెకండ్లో ఏకంగా 500 తేలిపోతున్న చెట్లను కనిపెట్టింది. చూసారా AI పవర్ ఎంత ఫాస్ట్గా ఉందో? ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ బగ్ గురించి గేమ్ తయారు చేసిన వాళ్లకి చెప్పారు. వాళ్లు దాన్ని వెంటనే సరిచేశారు. అంతే, క్యాండీ కింగ్డమ్ సేవ్ అయింది. హుర్రే! చూసారా టీంవర్క్ పవర్?
ఇద్దరూ కలిసి పని చేస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకోసం ఒక చిన్న పాప్ క్విజ్. తేలిపోతున్న చెట్లన్నింటినీ సూపర్ ఫాస్ట్గా కనుగొనడంలో ఎవరు బెస్ట్? కొంచెం ఆలోచించి చెప్పండి. గ్లిచ్, అవును, మీరందరూ చెప్పింది కరెక్ట్. వావ్, మీరందరూ బగ్ హంటింగ్ జీనియస్లో. సూపర్బ్, చాలా బాగా చెప్పారు. అద్భుతంగా సాగింది మన అడ్వెంచర్. మన క్వెస్ట్ పూర్తయింది. సో ఈరోజు మన బగ్ హంట్లో మనం ఏమేం నేర్చుకున్నామో ఒకసారి ఫాస్ట్గా గుర్తు చేసుకుందామా? మన మిషన్ కంప్లీట్. ఈరోజు మనం 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. 1, మనుషులు అంటే హ్యూమన్ హంటర్స్. గేమ్ సరదాగా ఉందా లేదా అని చెప్పడంలో గ్రేట్. 2, ఏఐ విజర్డ్స్, చాలా చాలా వేగంగా బోలెడు బగ్స్ని కనిపెడతాయి. 3, ఇద్దరూ ఒక టీంగా కలిసి పనిచేస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి చెప్పేది సరదా, ఏఐ పట్టేది వేగం. రెండూ కలిస్తేనే గేమ్లో అసలైన సంబరం. వెళ్లే ముందు మీకోసం ఒక సూపర్ కూల్ ఫన్ ఫ్యాక్ట్. నిపుణుల అంచనా ప్రకారం 2026వ సంవత్సరం వచ్చేసరికి 70% పైగా వీడియో గేమ్ బగ్ హంట్స్లో ఏఐ విజర్డ్ సహాయం చేస్తాయట. అంటే ఫ్యూచర్లో ఏఐ చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతోందన్నమాట. ఈ రోజుకి మన మ్యాజికల్ అడ్వెంచర్ ముగిసింది. QA AI విజర్డ్స్లో ఇలాంటి మరిన్ని సరదా విషయాలు తెలుసుకోవడానికి మళ్ళీ తప్పకుండా కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.